కార్యవర్గ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జెంట్స్ తర్వాత లేడీస్ అంటే మహిళా విభాగాన్ని సపరేట్గా చేస్తూ మహిళా విభాగం ఒకటి తర్వాత పురుష విభాగం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగాలు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు చేసి సామాన్య ప్రజల్లోకి చట్టాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ సమాచార హక్కు పరిరక్షణ సంఘం పనిచేస్తామండి. సమాచార హక్కు చట్టాన్ని ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పౌరులుగా. ఎందుకంటే ఈరోజు పాలక వర్గాలు 2013లో ఒకసారి 2018లో ఒకసారి సవరించినందువలన ఈరోజు దాన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా పాలక వర్గాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, ఏ విధంగా అయినా నీరు దాచాలనేటువంటి అధికారంతో వాళ్ళు ఉన్నారు. దాన్ని ఎదుర్కోవాలంటే సామాన్య ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఆ బాధ్యతను సామాన్య పౌరులుగా మనందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి సమాచార హక్కును రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు పరిరక్షణ సంఘం అనే సంఘాన్ని స్థాపించి 2019 నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతకుముందు వేరే సంఘాల్లో ఉన్న ఆ సంఘాలు సరిగా పనిచేయడం లేదనే ఉద్దేశంతోనే ఈ సంఘం స్థాపించడం జరిగింది. ఈరోజు జిల్లాలో మనకు అన్ని ఎందుకంటే గతంలో DBCలు అనేటువంటి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, ఆ ట్రైనింగ్ సెంటర్స్లో ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి ట్రైనింగ్కి వెళ్తుంటుంది. అవి చక్రపాణి అనేటువంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ APHRD ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అథారిటీగా చక్రపాణి బాధ్యతలు తీసుకున్నాక ఆ DTCలు బంద్ చేశారు. DTCలు బంద్ చేసిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఆఫీసర్లకు ట్రైనింగ్ లేక మాకు శిక్షణ లేదు, మేము సరిగా పనిచేయలేము, సమాచార హక్కు చట్టంతో అని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నందువల్ల ఆ DTCలు బంద్ చేశారు. ఇప్పుడు మన రాయలసీమకు వచ్చేసి శ్రీకాళహస్తిలో ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు APHRD అంటే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాద్లో శిక్షణ ఏకైక వారిని నేనే ఒక్కరినే ఉన్నాను. కాబట్టి అదేవిధంగా బాపట్లలో సపరేట్ స్టేట్ అయినాక కూడా నేను అక్కడ ట్రైనింగ్ అయినాను. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ వాళ్ళు మనకు DTCలో నేను ఫ్యాకల్టీగా కూడా వెళ్ళాను. మళ్ళీ రూరల్ ట్రైనింగ్ సెంటర్ అంటే రీజనల్ ట్రైనింగ్ సెంటర్ శ్రీకాళహస్తిలో కూడా నేను ఫ్యాకల్టీగా వెళ్ళాను. కాబట్టి జిల్లాలో DTCలు బంద్ చేశారు. కాబట్టి ఆఫీసర్లకు మీరైనా ట్రైనింగ్ ఇవ్వండి, మేమైనా ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం సమర్పిస్తే ఆ మెమరాండంని బేస్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారు మీరే చెప్పండి ఆఫీసర్లకు విద్యార్థులకు అని చెప్పేసి మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము దాన్ని బేస్ చేసుకొని చాలామంది ఆఫీసర్లకు అంటే దాదాపు 35 జిల్లా ఆఫీసర్లో నేను ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత ఎంతోమంది ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి నేను లెటర్లు ఇచ్చినా కూడా చాలామంది వాళ్ళ సిద్ధాంతాలు బయటపడుతుందనే ఉద్దేశంతోనే పర్మిషన్ ఇవ్వడం లేదు. దాదాపు 108 కాలేజీల్లో ఇంతవరకు నేను ట్రైనింగ్ ఇచ్చాను. తర్వాత ఎన్నో కాలేజీలకు మేము ట్రైనింగ్ అంటే వైస్ ఛాన్సలర్ SKU వాళ్ళు, తర్వాత వైస్ ఛాన్సలర్ JNTU వాళ్ళు, తర్వాత DVEO డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జూనియర్ కాలేజెస్లో చెప్పమని, తర్వాత SKU డిగ్రీ కాలేజెస్లో చెప్పమని, JNTU వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీల్లో చెప్పమని మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ పర్మిషన్ బేస్ చేసుకొని మేము ఆ కాలేజీల్లో అంతా చెప్తున్నాము. కాబట్టి మా బ్యాచ్ కూడా ఆ విధంగా తయారైపోయి జిల్లాలో ఉండే అన్ని కాలేజీల్లోనూ తర్వాత ప్రజలకు గ్రామీణ ప్రజలకు గ్రామ సభలు ఎట్లా జరపాలి, ఏ విధంగా జరపాలి అనే ఉద్దేశంతోనే గ్రామ సభల పుస్తకాలను తర్వాత రాజ్యాంగం పుస్తకాలను చట్టం పుస్తకాలను కూడా నాకు తెలిసిన వాళ్ళతో డొనేషన్స్గా వసూలు చేసి వాళ్ళతో పుస్తకాలు తీసుకొని ఈరోజు అందరికీ కూడా పంచుతున్నాను.
కాబట్టి ఆ వైపుగా సమాచార హక్కు పరిరక్షణ సంఘం పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో మహిళా కమిటీ తర్వాత పోటీ పడి 2 శాఖలు కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేసే విధంగా తయారు కావాలని చెప్పేసి ఈరోజు పిలిపించాము. దానికి అందరూ కూడా వస్తుంది. ఈరోజు సమావేశాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సోదరా జిఎంకే 9 టీవీ అంటే ప్రజాగళమే ఆయుధం, సత్యమే మామారెం అణగారిన వాణిని వినిపించే మా శబ్దం. నిజం కోసం పోరాటం, ప్రజల కోసమే మా జీవితం, ఇదే మా ప్రమాణం. చీకటిలో దాగిన నిజాలు వెలుగులోకి తెస్తాం, అవినీతి గోడలన్నీ కూర్చి బయట పెడతాం, అడుగడుగున ప్రజల పక్కనే నిలుస్తాం, అధికార అహంకారాన్ని ప్రశ్నలతో గెలుస్తాం. మైక్ మా చేతిలో, మాటే మా శక్తి, న్యాయం కోసం మేముంటాం ఎప్పుడు మీకోసం. బలహీనుల బాటలో వెలుగై నిలుస్తాం, ప్రజల గలమే మా ఆయుధం అంటూ ముందుకు సాగుతాం. సత్యం మా శ్వాస, ప్రజలే మా ఆశ, గలం గట్టిగా వినిపిస్తే మారుతుంది దేశం. నిజం కోసం నిలబడితే గెలుస్తుంది ప్రజాశాసనం. పేదల కన్నీళ్లు మా కథలుగా మారతాయి, అన్యాయం చూసి మా వాయిస్ అగ్నిలా రగులుతాయి. భయమెరుగని వార్తలే మా ఆయుధాలు, ప్రజల నమ్మకం మా బలమైన గోడలు. వాస్తవాలే మా వేదిక, ధైర్యమే మా బలం, నిజం కోసం నిలబడే మా ప్రతి అడుగు ఒక జ్వాలం. ప్రజల గళం వినిపించడమే మా లక్ష్యం, సమాజ మార్పే మా యజ్ఞం. ఓ సోదరా, జిఎంకే 9 టీవీ అంటే ప్రజాగళమే ఆయుధం, సత్యమే మా మార్గం. నిజం కోసం మేముంటాం, ఇదే మా ధర్మం, ప్రతి గుండెలో వినిపించే నినాదం. ప్రజలే మా శక్తి, ప్రజలే మా ఆధారం. ఓ సోదరా రా కదలిరా, గాజుల మురళి కృష్ణాశయ సాధనలో అడుగులోని అడుగు వేసి ప్రశ్నించు.